ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒక్కడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. మహిళా సోదరిమణులు ఉన్నారు, సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. భారతిరెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పమ్మా. ఏవిఎన్ రామకృష్ణ చెప్పండి. కాదు, అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తు రాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తు రాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ, సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది.